నమస్తే. కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్, విశాఖపట్నం. అనగనగా ఒక ఊళ్ళో రవివర్మ అని ఒక యువకుడు ఉండేవాడు. అతడు రాజస్థానానికి వెళ్ళి ఒకసారి, ప్రభు, నాకు ఏమన్నా ఉద్యోగం ఇప్పించండి అని అడిగితే, ఆ కుర్రవాడి వినయం, మాట్లాడే తీరు చూసి నచ్చి రాజుగారు మంత్రిని పిలిచి, ఇతనికి ఏమైనా పని అప్పచెప్పండి మన కార్యాలయంలో అంటే, మంత్రి తీసుకువెళ్ళి ఆ కార్యాలయంలో పని అప్పచెప్పాడు. రోజులు గడుస్తున్నాయి. రవివర్మకి అప్పచెప్పినటువంటి పని కొంచెం కూడా ముందుకు సాగట్లేదు. ఆ విషయం మంత్రి గారికి తెలుస్తోంది. ఏమిటా అని ఆరా తీస్తే, రవివర్మ రాత్రి పగలు కూడా దేవాలయంలోనే ఉంటున్నాడు, దేవుడికి ప్రార్థనలు చేస్తూ. అతను చాలా మంచివాడు, గొప్ప దైవభక్తుడు కూడా. మంత్రి గారు వెళ్ళి, ఏం బాబు, ఏమిటి నీ ఉద్యోగం ఏంటి? నువ్వు పని చేయాలి కదా, నీకు అప్పచెప్పిన పనంతా అలా పేరుకుపోయింది, ఆగిపోయింది, ఇంకెవరు చేస్తారు? వాళ్ళకి వాళ్ళ పనులు ఉన్నాయి కదా కార్యాలయంలో. నువ్వు చూస్తే ఇలాగ రాత్రనక పగలనక దేవుడి దగ్గర కూర్చుని ప్రార్థనలు చేస్తున్నావు అంటే, అయ్యా మంత్రి గారు, మీరు చెప్పింది నిజమే, కానీ నాకు ఈ జన్మనిచ్చింది భగవంతుడు. ఇటువంటి మంచి జన్మ ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవడం నా ధర్మం కదా. అయితే రాత్రి పగలు రోజుల తరబడి ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ప్రార్థనలు చేస్తున్నప్పటికీ కూడా నాకు సమయం సరిపోవటం లేదు. ఇంకా కృతజ్ఞతలు చెప్పడంలో నేను పరిపూర్ణత సాధించడం లేదే అని నాకు అసంతృప్తిగా ఉంది అని రవివర్మ చెప్తాడు మంత్రితో. మంత్రి గారు అది విని శాంతంగా, నువ్వు చెప్పింది చాలా బాగున్నాయినా, నిజానికి ఇటువంటి గొప్ప భావన ఎవరిలో కలగదు. మరి జన్మని ఇచ్చినటువంటి భగవంతునికే రాత్రి పగలు నువ్వు కృతజ్ఞతలు చెప్తున్నావు కదా, మరి నీకు ఇక్కడ పూట గడవడానికి, చక్కగా బతకడానికి ఉద్యోగం ఇచ్చారే రాజస్థానంలో రాజుగారు, మరి రాజుగారికి కృతజ్ఞతలు చెప్పవా? ఆయన దగ్గరికి వెళ్ళి రోజు ఆయనకి కృతజ్ఞతలు చెప్పు అంటే, నిజమేనండి, అది కూడా నా ధర్మమే కదా అని వెంటనే అక్కడి నుంచి రవివర్మ వెళ్తాడు. వెళ్ళి ఇంకా రాజుగారు ఎక్కడుంటే అక్కడ ఆయన వెన్నంటే ఉంటూ, మహారాజా, నేను ఎక్కడో మారుమూల ఊళ్ళో ఉన్నటువంటి వాడిని ఇక్కడికి వచ్చి నేను అడగంగానే మీరు నాకు నా బ్రతుకు తెరువు కోసం అని చెప్పి మంచి ఉద్యోగం ఇచ్చారు, మీ వంటి ధర్మప్రభువులు మరొకళ్ళు లేరు అని ప్రశంసిస్తూ మెచ్చుకుంటూ, ఒక్క క్షణం కూడా విరామం ఇవ్వకుండా పొద్దున్నుంచి సాయంత్రం వరకు రాజుగారిని పొగుడుతూనే ఉన్నాడు, కృతజ్ఞతలు చెప్తూనే ఉన్నాడు. 2-3 రోజులు చూశారు రాజుగారు. ఆయనకి విసుగొచ్చింది. వీడిని తక్షణం ఉద్యోగం నుంచి తొలగించి వాళ్ళ ఊరికి పంపించేయండి అన్నాడు. అంతే, భటులు అక్కడి నుంచి ఆ రవివర్మని బయటికి పంపించేశాడు. దీన వదనుడై రవివర్మ మంత్రి దగ్గరికి వెళ్తే, మంత్రి గారు అడిగారు, ఏం బాబు, ఏం జరిగింది అని. ఏముంది, కృతజ్ఞతలు చెప్పుకోమని చెప్పి మీరు రాజుగారి దగ్గరికి పంపిస్తే రాజుగారు ఏమో నన్ను ఉద్యోగం నుంచి ఓడబీకేశారు, మా ఊరు పొమ్మన్నారు. మీరు చెప్పినట్టే చేశాను కదా, నాకు ఈ గతి పట్టింది ఏంటండి అన్నాడు దీనంగా. అప్పుడు మంత్రి నవ్వుతూ, చూడు నాయన,
రాజుగారు నీకు ఇక్కడ ఉద్యోగం ఇచ్చింది ఆయన్ని పొగుడుతూ కూర్చోడానికి కాదు, ఆయనకి కృతజ్ఞతలు చెప్తూ కూర్చోడానికి కాదు, ఆయనకి భజన చేస్తూ కూర్చోడానికి కాదు. తన ఆస్థానంలో నీ ద్వారా జరగవలసిన పని పూర్తి కావడం కోసమని. అలాగే భగవంతుడు నీకు జన్మనిచ్చింది ఆయనకి భజన చేసుకుంటూ, కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ప్రార్థనలు చేసుకుంటూ, రాత్రి పగలు కాలం వెళ్ళబుచ్చడానికి కాదు, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించడం కోసం. రాజుగారు నీకు ఉద్యోగం ఇచ్చారు కదా, ఆ ఉద్యోగం ద్వారా నీ విధిని సక్రమంగా నిర్వర్తించడమే నువ్వు ఆయనకి చెప్పేటటువంటి చక్కటి కృతజ్ఞత. అలాగే జీవితంలో నీ కర్తవ్యాన్ని బాధ్యతాయుతంగా నిర్వర్తించడమే భగవంతునికి నువ్వు చూపే కృతజ్ఞత, ఆయనకి నువ్వు చేసే అసలైన ప్రార్థన అని. వెళ్ళు, నీ పని చూసుకో అని కార్యాలయానికి పంపించాడు రవివర్మ అనే ఆ యువకుని మంత్రి గారు. మంత్రి గారి మాటల్లోని ఆంతర్యాన్ని, జీవిత వాస్తవాన్ని అర్థం చేసుకున్న ఆ యువకుడు రవివర్మ అప్పటి నుంచి శ్రద్ధగా తనకు అప్పచెప్పినటువంటి పనులన్నీ చేస్తూ మంచి ఉద్యోగస్తునిగా పేరు పొందాడు ఆ రాజుగారి ఆస్థానంలో.